నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఇవాళ ఒక న్యూస్ బిజినెస్ ఆర్టికల్స్లో పెద్ద ఎత్తున హైలైట్ అయింది. మార్చిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి రికార్డు స్థాయిలో 28,463 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయంట. ఇటీవల మార్కెట్ కరెక్షన్స్ తర్వాత మంచి కొనుగోలు అవకాశంగా భావించిన రిటైల్ అండ్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ పెట్టుబడుల జోరు కొనసాగించారంట మార్కెట్లోకి. మరి ఈ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఇప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎటువంటి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చే అవకాశం ఉందంటారు సార్? ఇది మంచి ప్రశ్న, మంచి టాపిక్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు కనుక గమనిస్తే, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగా, అంటే సాఫ్ట్వేర్ పిల్లలు బాగా అయిపోయినాక సేవింగ్స్ ఏవైతే బాగా పెరిగిపోయినాయో, అంటే ఇన్కమ్ సోర్స్ బాగా పెరిగిందో, అంటే ఎడ్యుకేషన్ అయిపోయినాక ఇన్కమ్ సోర్స్ బాగా పెరిగిందో, ఎక్కువ శాతం ఇప్పుడు అంటే యూత్ షేర్ మార్కెట్కి బాగా మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఈ షేర్ మార్కెట్లో ఏవైతే ఉన్నాయో, అంటే చాలామంది ఏం చూస్తారు అంటే షేర్ మార్కెట్ అంటే ఒక జడ పదార్థం. అంటే ఏంది, అది మంచిది కాదను, లేకపోతే షేర్ మార్కెట్ నష్టాలు వస్తాయను, దాని మీద ఒక ఇంప్రెషన్ ఉంది, బ్యాడ్ ఇంప్రెషన్, నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. ఈ నెగిటివ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఇప్పుడు జనరేషన్కి అట్లా లేదు. ఏమనుకుంటున్నారు అంటే, ఒకవేళ ఏదైతే నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్నా అదేదో తెలుసుకునేంత వరకు షేర్ మార్కెట్ అనేది మంచి కంటెంట్ మనకి తెలియదు కాబట్టి మనము ఏదైతే తెలుసుకోనన్నా ఇన్వెస్ట్ చేయాలి, లేదు మ్యూచువల్ ఫండ్స్లో అన్నా ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు యూత్ అంతా అలానే ప్లాన్ చేస్తున్నారు, అలానే ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇప్పటికి ఏంటంటే చాలా అవేర్నెస్ వచ్చింది ప్రతి వాళ్ళలో. ఈ అవేర్నెస్ అంటే ఏంటిది అంటే, షేర్ మార్కెట్లో వాల్యూ ఉన్నాయా లేదా, వాల్యూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి అనేది తెలిసిపోయింది. ఈ వాల్యూ ఉన్నది బ్రాండ్ అనుకోండి, లేకపోతే గ్రోత్ అనుకోండి, దాన్ని బట్టి ఈ 100లో ఎక్కువ శాతం ఇప్పుడు యూత్ అంతా కూడా మ్యూచువల్ ఫండ్స్కి డైవర్ట్ అవుతున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైతే డైవర్ట్ అవుతున్నారో, ఇప్పుడు ప్రతి వెబ్సైట్లో కూడా మ్యూచువల్ ఫండ్ కంటెంట్ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో 5 స్టార్ 4 స్టార్ రేటింగ్లు ఉంటాయి. 5 స్టార్ రేటింగ్ కనుక ఉంది అంటే మంచిది అని అర్థం. మళ్ళీ వాళ్ళు ఎందులో హోల్డింగ్స్, అంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసారో చూస్తూ ఉన్నారు. తర్వాత వీటితో పాటు మరలా ఏదైతే వెబ్సైట్లు ఉన్నాయి, ఇప్పుడు మీకు ఇక్కడ యామ్ఫీ ఇండియా ఉంది. యామ్ఫీ ఇండియా క్లిక్ చేస్తే డేటా, అంటే మంత్ వైజ్ డేటా, ఎవరెవరు ఏ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ చేసారో డేటా అదంతా ఉంది. అయితే ఇప్పుడు దీనివల్ల ఏంటిది అంటే, ఇప్పుడు ప్రతి నెల అంతకుముందు డిమాట్ అకౌంట్లు కూడా వేలల్లో ఉన్నాయి, తర్వాత లక్షలకు పోయినాయి, ఇప్పుడు కోట్లలో ఉన్నాయి డిమాట్. స్టాక్ మార్కెట్లో 11-12 కోట్ల డిమాట్ అకౌంట్ ఇప్పుడు 8+9 crores దగ్గరలో ఉంది. ఇంకొన్నాళ్ళలో మీరు అన్న ఫిగర్ రీచ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎల్ఐసి ఐపీఓ వస్తుంది. ఎల్ఐసి ఐపీఓ ఏదైతే వస్తుందో, ఎల్ఐసి ఐపీఓ తోటి మళ్ళీ కొత్త డిమాట్ అకౌంట్లు మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే ఈ కొత్త డిమాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నా కొద్దీ షేర్లు కొనాలి, అమ్మాలంటే కొంచెం సబ్జెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అదే మ్యూచువల్ ఫండ్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి అంత అవసరం లేదు. ఏదైతే ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి, లేకపోతే కొన్ని యూట్యూబ్లో అవి చూసి గూగుల్కి వెళ్ళి కొంచెం సెర్చ్ చేస్తే అర్థమైపోతుంటుంది. ఓకే, మ్యూచువల్ ఫండు ఎందులో ఇన్వెస్ట్ చేస్తుండనో, లేకపోతే మ్యూచువల్ ఫండు దాని యొక్క కంటెంట్ కానీ అవన్నీ తెలిసిపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఈక్విటీలో కొన్ని అని, డెట్ అని, కాంట్రా అని, లేకపోతే సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి, ఎఫ్ఎంసీజీ అని, రియల్ ఎస్టేటు, ఐటీ, ఫైనాన్స్, ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని అమౌంట్ని ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్లోకి వేయటం. మంత్లీ వేసుకోవచ్చు, సిప్ అంటే ఇన్స్టాల్మెంట్గా, అంటే 1వ తారీఖు, 7వ తారీఖు, 14వ తారీఖు ఒక డేట్ పెట్టుకొని, 21వ తారీఖు, 28వ తారీఖు, ఇట్లా డేట్ వైజ్ పెట్టుకొని బ్యాంకులను, పోస్ట్ ఆఫీస్లో నెలకు 500 వేసుకున్నట్టు, 1000 రూపాయలు సేమ్ 2000 వేసుకున్నట్టు ఎంతో కొంత అమౌంట్ వాళ్ళ మ్యూచువల్ ఫండ్లోకి డైవర్ట్ అయిపోతున్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులలో డిపాజిట్ చేసే జనాలు లేరు. ఎంతసేపటికి ఏంటిది, వాళ్ళు అంటే జనరల్గా ఈ డిపాజిట్ వడ్డీ రేట్లు పెద్దగా లేవు. ఉదాహరణగా చెప్తున్నా, అదే అవి లేవు, కరెక్ట్, ఉంటుంది. అవి పెద్దగా లేవు. పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లు కూడా లేవు పెద్దగా. అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి.
అవి 7-8 ఏళ్ళు పడుతుంది డబుల్ కావడానికి. రెండోది ఏంటిది, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వచ్చింది. దానికి ఈక్వల్గా చూస్తే పెద్దగా వీళ్ళు వెయిట్ చేసేటట్టు అన్నేళ్ళు లిక్విడిటీ ఉండకుండా అనేది లేదు ఇప్పుడు జనరేషన్కి. అందుకని ఏంటిది, బ్యాంక్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీసులు, పిఎఫ్లోకి పోరు. ఎంతసేపటికి ఏంది, షేర్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇన్ఫ్లేషన్ బీట్ చేసి రిటర్న్స్ కోసం ఒక షేర్ మార్కెట్కే ఉంది. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా రైట్. అందుకని ఏం చేస్తారు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్లో ఏవైతే చేస్తుండ్రో ఆ 5 స్టారో 4 స్టారో చూసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయటం. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది, వేలల్లో లక్షల్లో డిమాట్ అకౌంట్లు ఓపెన్ అయిపోతున్నాయో, మ్యూచువల్ ఫండ్స్కి బాగా ఫండ్స్ రావటం మొదలుపెట్టింది. అందుకనే మీరు చూడండి, ఏది వరల్డ్లో బ్యాడ్ న్యూస్ వచ్చినా అంతగా మన మార్కెట్ మీద ఎఫెక్ట్ లేదు. ఎందుకు లేదు అంటే, ఉదాహరణకి ఇదే రీజన్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ అన్నారు, ఏదో పడుతుంది అన్నారు, కానీ మళ్ళీ ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే పడేది కొంచెం, పెరిగేది ఎక్కువ అవుతుంది. అంటే ఏంటి, ఎప్పుడైనా కానీ మన దగ్గర బాగా, అంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర బాగా ఫండ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో వాళ్ళు ఏం చేస్తారు, వాల్యూ ఉన్న షేర్లు మార్కెట్ ఏదైతే పడుతుందో పడనీయకుండా వాళ్ళేంది బయింగ్లోకి. ఇప్పుడు ఉదాహరణకి అక్టోబర్ 19వ తారీఖు ఆల్ టైమ్ హైక్ పోయింది మన బాంబే సెన్సెక్స్. ఎప్పుడైతే అప్పటి నుంచి ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూగా సెల్ చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్యన వాళ్ళు మళ్ళీ కొంచెం బయింగ్లోకి వచ్చారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు అమ్మితే మార్కెట్ పడాలి, కానీ మన వాళ్ళు కొంటురు కాబట్టి ఎక్కువ పడకుండా నిలబడగలిగింది. అంటే దగ్గరలో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏది ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. మళ్ళీ గట్టిగా మొన్న పెరిగినట్టు 1500, 2000 పాయింట్లు ఒక్కరోజు కనుక అట్లా 2 రోజులు పెరిగితే మళ్ళీ ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతుంది. అయితే అవన్నిటికీ రీజన్ ఎవరు, చిన్న ఇన్వెస్టర్లు కావు, మ్యూచువల్ ఫండ్సే. ఆ మ్యూచువల్ ఫండ్స్లోకి ఏవైతే మీరు అన్నట్టు ఇప్పుడు ఫిబ్రవరిలో 19,705 కోట్లే, మార్చికి వచ్చేటప్పటికి 28,463 కోట్లు. ఫిబ్రవరికి మార్చికి మీరు కనుక వెనక్కి అంటే జనవరి, డిసెంబర్ ఇట్లా చూస్తే ప్రతి నెల బాగా గ్రోత్ వస్తుంది. అందుకని మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా దాని యొక్క పాత్ర ఇంకా మామూలుగా ఉండదు, కీలకంగా ఉండబోతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే సేఫ్ అంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ వల్ల బెనిఫిట్ ఏంటిది అంటే, ఒకటి వాళ్ళు ప్రొఫెషనల్స్, ఎవరైతే వాళ్ళు ఫండ్ మేనేజర్స్ అంటాం. ఈ ఫండ్ మేనేజర్స్ ఎవరు, వాళ్ళు ప్రొఫెషనల్స్ అంటే షేర్ మార్కెట్ మీద వాళ్ళు నిష్ణాతులు ఒకటి. రెండోది, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం మల్టీనేషనల్ కంపెనీలు, అంటే మోర్గాన్ స్టాన్లీ అనుకోండి, డిఎస్పి మెరిల్ లించ్ అనుకోండి, అవన్నీ మ్యాక్సిమం మల్టీనేషనల్ కంపెనీలు. అందుకని అదొకటి. ఇక తర్వాత ఇప్పటి వరకు ఏ మ్యూచువల్ ఫండ్ కూడా డిఫాల్ట్ కాలేదు. డిఫాల్ట్ అంటే ఏంది, మార్కెట్ పెరిగితే రేటు పెంచడం, మార్కెట్ తగ్గంగానే నా దగ్గర పైసలు లేవు ఇంకా నేను నీకు ఇయ్యను అని బోర్డు తిప్పేసే క్వశ్చన్ ఇప్పటి వరకు కూడా మ్యూచువల్ ఫండ్ చరిత్రలో జరగలేదు. ఈ 3. ఇక 4th వన్ ఏంటిది అంటే, ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో వాళ్ళకి అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు మనం i10, i11 అని ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర అడ్వాన్స్ ఉంటాయి. అందుకని ఏంటిది, దానివల్ల బెనిఫిట్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఏదైతే అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అదొకటి. ఇక తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, 1000 Mbps స్పీడ్ ఏదైతే ఉందో, అంటే 1000 ఉంది అంటే ఒకప్పుడు 100 ఉండేది, తర్వాత 150 అయింది, ఇప్పుడు 1000 ఉంది, అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నట్టు. ఇక వీటితో పాటుగా ఇన్సైడర్ న్యూస్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇన్సైడర్ న్యూస్ అంటే ఏంటి, మార్కెట్లో ఏం జరగబోతుంది అంటే ఏదైతే కంపెనీ ఆర్డర్స్ అని, లేకపోతే కంపెనీకి ఏదైనా బోనస్ ఇస్తుందనో, లేకపోతే కంపెనీ ఏదైనా మెర్జ్ అవుతుందనో, కంపెనీకి ఏదైతే పర్మిషన్ వచ్చిందనో, కంపెనీకి ఏవైతే రాయితీలు వచ్చినాయనో, అటువంటి ఇన్సైడర్ న్యూస్ అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్కి ముందుగా చేరుతాయి. గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ ఎనీ అయినా ఉంటుంది అంది. అంటే ఏమవుతుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అంటే, నాకు సేఫ్ ఉంటే చాలు, లిక్విడిటీ ఉంటే చాలు, కొంచెం రిటర్న్స్ వస్తే చాలు, ఈ బ్యాంక్ అంటే పోస్ట్ ఆఫీస్ కంటే ఎక్కువ వస్తే చాలు. రెండోది, చిన్న మొత్తాలు అంటే ఏది 200, 300, 500 ఉండి వాళ్ళు బిజినెస్ చేయలేరు, షేర్లు కొనలేరు, పెద్ద పెద్ద రేట్లు ఉంటాయి. అటువంటి వాళ్ళందరూ కూడా షేర్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది జనరల్గా. ఇంకొకటి ఏంటి, ఫండ్స్ ఉంటాయి, బిజినెస్ చేద్దామనుకుంటారు, కాంపిటీషన్ ఉంటుంది, టైం స్పెండ్ చేయలేరు, వాళ్ళంతా కూడా మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంటారు. ఇంకొకటి, ఎవరైతే ఉన్నారో వడ్డీలకు ఇవ్వరు, ఎందుకంటే వడ్డీలకు ఇస్తే వడ్డీ ఇస్తాడు కానీ కొన్నాళ్ళు ఇస్తాడు, తర్వాత ఎగ్గొడతాడు. అందుకని వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్లోకే వస్తారు. అయితే దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఇంకోటి ఏంటిది అంటే, మ్యూచువల్ ఫండ్లో ఇన్ని చెప్తూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి, మ్యూచువల్ ఫండ్కి ఒక షేర్ ఉంది ఒకటి, CAMS అని. ఈ CAMS ఏదైతే కంపెనీ ఉందో ఆ షేర్ కనుక కొనుక్కుంటే
మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేదానికంటే కూడా ఎక్కువ పైసలు వస్తాయి. అది ఎలా ఏంటిది అనేది సింపుల్గా ఒకసారి చూపిస్తా. క్యామ్స్, CAMS. ఈ CAMS ఏదైతే ఉందో కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్. ఇది క్యామ్స్ అంటాం. CAMS షార్ట్ ఫాము, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్. ఇది ఏం చేస్తుంది, దీని పాత్ర ఏంది, మనం సింపుల్గా ఇది ఈరోజు 2519 అట్లా ట్రేడ్ అవుతుంది. ఇయర్లీ హై వచ్చి 2565, నిన్ననే టచ్ చేసింది. ఇయర్లీ కాదు, 4067 ఇయర్లీ హై. ఇప్పుడు 2519 ఆ రేంజ్లో ఉంది. 1771 రూపాయి ఇయర్లీ లోలో ఉంది. ఇది కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్. తగ్గితే కొనుక్కోవచ్చు. మ్యూచువల్ ఫండు ఒక వర్షను, మ్యూచువల్ ఫండ్ సర్వీస్ చేసేది ఇది. మ్యూచువల్ ఫండ్ సర్వీస్ అంటే ఏంది, మీరు మ్యూచువల్ ఫండ్ డిమాట్ ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. మరి మ్యూచువల్ ఫండ్ అది పర్ఫార్మెన్స్ని బట్టి మీరు చేసుకునే సెలెక్ట్ చేసే దాన్ని బట్టి, అంటే రియల్ ఎస్టేటో, ఫైనాన్సో, FMCGనో, నిఫ్టీ 50నో, లార్జ్ క్యాపో, స్మాల్ క్యాపో, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నటువంటి మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఉంటాయి. అదే మ్యూచువల్ ఫండ్కి సర్వీస్ చేసేవాళ్ళు వీళ్ళు క్యామ్స్. ఈ సర్వీస్ చేసేవాళ్ళు ఏంటిది, ఏ మ్యూచువల్ ఫండ్ అని ఉండని నీ దగ్గర నీకు డైలీ స్టేట్మెంట్ ఇవ్వటం, నీ వాల్యూ ఎంత ఉందని చెప్పటం, ఒకవేళ మీరు జమ చేస్తా అంటే తీసుకోవటం, అంటే రిడమ్షన్ కావాలి అంటే ఇవ్వటం, పే ఇన్ పే అవుట్లు అంటాం. అంటే ఏంది, నువ్వు జమ చేస్తే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, కావాలి అంటే రిడమ్షన్ చేసి ఇవ్వటం. మరి ఇవన్నిటికి సర్వీస్ ఎవరిస్తారు, ఏ మ్యూచువల్ ఫండ్ అంటే ఇప్పుడు DSP, మెరిల్ లించ్, మోర్గాన్ స్టాన్లీ, SBI, ఇట్లా సుందరం, ఏవైతే మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్లు, రిలయన్స్ ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్లు వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు సర్వీస్ చేస్తున్నావు అని వాళ్ళు ఇస్తారు ఛార్జెస్. అంటే రాబోయే రోజుల్లో ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ కనుక ఫండ్స్ పెరిగితే క్యామ్స్ అంత బాగా పెరుగుతుంది. ఏది, షేరు. అయితే రెండు విధాలు. అయితే మ్యూచువల్ ఫండ్లో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఒకవేళ చిన్న అమౌంట్ వీలైతే క్యామ్స్ని అప్పుడొక షేర్ కూడా కొనుక్కుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్లో ఎన్ని పైసలు వస్తున్నాయి రిటర్న్స్, క్యామ్స్లో ఎంత పెరిగింది. ఆ షేర్ కొనుక్కుంటే మీరు దాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువ వచ్చింది మీకు అనిపిస్తే క్యామ్ షేర్ కొనుక్కోండి. లేదులే మ్యూచువల్ ఫండే బెటర్ కనిపించింది అంటే మీ ఫండ్ ఓకే అనుకుంటే అట్లయినా ఓకే. ఇది మ్యూచువల్ ఫండ్. రాబోయే రోజుల్లో మ్యూచువల్ ఫండ్కి మామూలుగా ఉండదు గ్రోత్. ఇక చిన్న అమౌంట్లతో కూడా స్టార్ట్ చేయొచ్చు అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. ఎందుకంటే మార్కెట్ పడనీయకుండా నిలబెట్టగలిగేది మన మ్యూచువల్ ఫండ్సే. అంటే గ్రోత్ ఉండి వాల్యూ ఉండి బాటంకి తీసుకురాకుండా ఉండే ఇది సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్ యొక్క విశ్లేషణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ గ్రోత్ ఇప్పుడు ఎలా ఉంది అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి గ్రోత్ను ఇంకా వృద్ధి చేసుకునే అవకాశం ఉంది అనే అంశాల గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.